హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూటింగ్ స్టార్స్ టీవీ. ఈ వీడియోలో మనం 2016లో రిలీజ్ అయిన ట్రైన్ టు బుసాన్ సినిమా గురించి తెలుసుకుందాం. ఈ మూవీకి IMDb 7.6/10 రేటింగ్ ఇచ్చింది. మనుషులు జాంబీలుగా మారితే ఏమవుతుందనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ జాంబిరెడ్డి అనే మూవీ ఉంది. అయితే ప్రపంచంలో ఈ జోనర్ లో వచ్చిన బెస్ట్ సినిమా అంటే చాలా మంది చెప్పే పేరు ట్రైన్ టు బుసాన్. కేవలం 2 గంటలున్న ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు స్క్రీన్ ప్లే పరిగెడుతుంది. ఒక్కో సీన్ చూస్తుంటే ఓ పక్క వణుకు, మరో పక్క భయం వేస్తుంది. చెప్పుకుంటే చిన్న కథనే గాని చాలా గ్రిప్పింగ్ గా తీశారు. ఇలాంటి జాంబీ మూవీల్లోనూ ఓ తండ్రి కూతురి మధ్య బాండింగ్ ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. కొరియన్ స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలో పోషించారు. ఆ మధ్య ప్రభాస్ సినిమాల్లో విలన్ గా చేస్తాడనే రూమర్స్ వచ్చిన డాంగ్ లీ ఇందులో ఉంటాడు. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక వ్యక్తి తన వ్యాన్ తో ఒక జింకని గుద్దుతాడు. అలా గుద్దిన వెంటనే ఆ జింక చనిపోతుంది. చనిపోయిన కాసేపటికి అది మళ్లీ లెగుస్తుంది. ఆ జింక ఒక జాంబీలా మారుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న బయోకెమికల్ నుంచి వచ్చిన గ్యాస్ కలిగి ఉండే ఫుడ్ ని అది తింటుంది. కాబట్టి అది జాంబీగా మారుతుంది. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇతను ఈ సినిమా హీరో సియేకు. ఇతను ఒక స్టాక్ మార్కెట్ లో ఫండ్ రిసీవర్ గా పనిచేస్తాడు. ఒక న్యూస్ చూస్తూ చేపలు అనుమానాస్పదంగా చనిపోవడం చూస్తాడు. పిల్లలకు నచ్చే మంచి గిఫ్ట్ ని చెప్పమని తన అసిస్టెంట్ కిమ్ ని అడుగుతాడు. ఇతనుకు సువాన్ అనే ఒక కూతురు ఉంటుంది. తన బర్త్డే కోసమని ఒక గిఫ్ట్ ని తీసుకుని వెళ్తాడు. ఆ గిఫ్ట్ చూస్తే ఒక వీడియో గేమ్. ఆల్రెడీ తన దగ్గర ఉన్నదే తీసుకుని వెళ్తాడు. అది చూసి సరే నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ పాప నన్ను బూసానికి తీసుకెళ్ళు, నేను అమ్మని చూడాలి అని అంటుంది. కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అయితే ప్లీజ్ అని అడుగుతూ రేపే నన్ను తీసుకెళ్ళు అంటుంది. కానీ సిఏకు వచ్చే వారం తీసుకుని వెళ్తాను అంటాడు. నన్ను ప్రతిసారి అలా చెప్పే మోసం చేస్తున్నారు అంటుంది. సిఏకు ఒక కెమెరాలో ఆ పాప స్కూల్లో యాన్యువల్ డేలో ఓ వీడియోని చూస్తాడు. సువాన్ ఒక పాట పాడుతూ బాధపడుతూ వాళ్ళ అమ్మను ఊహించుకొని పాడుతుంది. అది చూసిన సిఏకు బూసాన్కు తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. కారు తీసుకుని వెళ్తారు. వీళ్ళిద్దరూ కారులో వెళ్తుండగా సడన్ గా కొన్ని కార్లు అడ్డుగా వెళ్తూ ఉంటాయి. అందులో ఫైర్ ఇంజన్, అంబులెన్స్ ఇంకా పోలీస్ వెహికల్స్ ఉంటాయి. వాటిని చూసి ఏదో జరుగుతుంది అనుకుంటారు. వీళ్ళిద్దరూ బూసానికి వెళ్లే ట్రైన్ ఎక్కుతారు. అయితే అక్కడ ట్రైన్ బయలుదేరే లాస్ట్ సెకండ్ లో ఒక ఆమె ఎక్కుతుంది. ఆమె కాలికి ఏదో తగిలినట్లుగా లేదా కరిచినట్లుగా ఉంటుంది. ఆ ట్రైన్ లోకి గాయంతో ఎక్కుతుంది. ట్రైన్ బయలుదేరిన వెంటనే ఒక వ్యక్తి టాయిలెట్ లో ఉన్నాడని యాన్ చెప్తాడు. ఆ వ్యక్తి చెప్పగానే అక్కడున్న సిబ్బంది వచ్చి ఏమైందని అడుగుతారు. అందరూ చనిపోయారు అని చెప్తా ఉంటాడు. తర్వాత సువాన్ టాయిలెట్ కి వెళ్తుంటే సాంగ్వా అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనే డాంగ్లీ. ఈయనకు ప్రెగ్నెంట్ భార్య ఉంటుంది. ఆ పాపకు వాళ్ళు పరిచయం అవుతారు. ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కిన ఆమెకి జాంబీ వైరస్ సోకుతుంది. ఆమెను చూడడానికి వెళ్లిన ట్రైన్ స్టాఫ్ ను మెడ మీద కరుస్తుంది. ఆ వైరస్ ఆమెకు కూడా సోకుతుంది. ఇలా అది వేగంగా అందరికి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అలా హీరోతో పాటు సాంగ్వా, హాకీ ప్లేయర్స్ అందరూ కలిసి ఒక కంపార్ట్మెంట్ లోకి చేరుకుంటారు. అలా వస్తుండగా సాంగ్వా తన భార్యతో వస్తుంటే సిఏకు తలుపు వేసి అడ్డుకుంటాడు. తర్వాత ఎందుకు అడ్డుకున్నాడని హీరోతో గొడవ వేసుకుంటాడు. హీరో వాళ్ళ అమ్మ హీరోకి కాల్ చేసి శివాన్ కి ఏమీ కాకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి సురక్షితంగా చేర్చు అని అంటుంది. అక్కడ ఆమెకు కూడా వైరస్ సోకుతుంది. అక్కడున్న గవర్నమెంట్ అందరూ ఇళ్లల్లోనే ఉండండి, ఎవరు బయటకు రావద్దని, అంతా సర్దుకునే వరకు అని చెప్తుంది. ఆ వైరస్ కారణంగా ఈ ట్రైన్ లాస్ట్ స్టేషన్ వరకు వెళ్తుంది, లాస్ట్ స్టేషన్ లోనే ఆగుతుంది అని ట్రైన్ డ్రైవర్ చెప్తాడు. అయితే అక్కడ వైరస్ ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు అందరూ. హీరోకి బూసాన్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నెక్స్ట్ స్టేషన్ లో నేను దిగుతాను, నాకు రక్షణ కల్పించు అని అడుగుతాడు. ట్రైన్ దిగంగానే చూస్తారు అక్కడ అంతా ఆ వైరస్ అప్పటికే స్ప్రెడ్ అవుతుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి ఆ ట్రైన్ ఎక్కడానికి పరిగెత్తుతుండగా అక్కడ అడ్డుగా ఒక గ్లాస్ డోర్ ని లాక్ వేస్తారు. కానీ అది బద్దలు కొట్టుకుని అవి వచ్చేస్తాయి. సిఏకు, సాంగ్వా ఇంకా హాకీ ప్లేయర్ ఒక కంపార్ట్మెంట్ లో ఉంటే మిగిలిన వాళ్ళందరూ వేరే కంపార్ట్మెంట్ లో ఉంటారు. ఆ కంపార్ట్మెంట్ కి వీళ్ళు వెళ్ళడానికి చూస్తారు. వెళ్తున్న సమయంలో జాంబీస్ కి చీకటి పడితే ఏమీ కనిపించదు. కానీ అవి సౌండ్ కి అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి టన్నుల నుంచి శబ్దం లేకుండా దాటుకుంటూ వెళ్తుంటారు. కానీ అక్కడ సేఫ్ కంపార్ట్మెంట్ లో యాన్ అనే ఒక MNC CEO ఉంటాడు. వాడు ఒప్పుకోడు. తన భయాన్ని దాచుకుని ఇతరులని బలి చేయడానికి రెడీ అవుతాడు. అతని మాటలతో కంపార్ట్మెంట్స్ లో ఉన్నవారు
ఇతరులని లోపలికి రానివ్వరు. ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న డోర్ ని ఓపెన్ చేయకుండా లోపల ఉన్న వాళ్ళు అడ్డుకుంటారు. మొత్తానికి అది బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు. అలా వెళ్లే సమయంలో సాంగ్వాబ్ జాంబీస్ కి బలవుతాడు. ఆ చివరిగా మిగిలిన ఒక 6 సేఫ్ కంపార్ట్మెంట్ కి వెళ్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండటానికి ఒప్పుకోకుండా వాళ్ళని వేరే కంపార్ట్మెంట్ కి పంపించేస్తారు. ఆ సేఫ్ కంపార్ట్మెంట్ లో సుమారు ఒక 50 మంది ఉంటారు. అందులో ఒక పెద్ద ఆవిడ ఫ్రెండ్ జాంబీల్లో ఉంటుంది. ఆవిడ వెళ్లి మరోవైపు ఉన్న డోర్ ని ఓపెన్ చేస్తుంది. వెంటనే ఆ కంపార్ట్మెంట్ కూడా మొత్తం జాంబీలుగా మారిపోతారు. ఆ కంపార్ట్మెంట్ బాత్రూమ్ లో యాన్ ఇంకా ట్రైన్ సిబ్బంది ఉంటారు. అయితే వీళ్ళందరూ వేరే ట్రైన్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా బయటకు వద్దామని చూస్తారు. కానీ యాన్ అతనితో ఉన్న ఒక్కడిని జాంబీలకి బలి చేసి బయటికి వచ్చేటప్పుడు డోర్ వేయకుండా వచ్చేస్తాడు. ఇంతలో ఆ డ్రైవర్ ఒక కొత్త బోగిని తీసుకుని బయలుదేరుతాడు. అప్పుడు యాన్ ఆ ట్రైన్ వైపు వెళ్తుండగా పడిపోతాడు. అతనిని కాపాడడానికి ఆ డ్రైవర్ దిగి వస్తాడు. వచ్చిన సమయంలో మళ్ళీ ఆ డ్రైవర్ ని కూడా బలి చేస్తాడు. సియాకు, సువాన్ ఇంకా ప్రెగ్నెంట్ అమ్మాయి ఆ బోగి ఎక్కుతారు. ఆ యాన్ కి కూడా ఈ వైరస్ సోకుతుంది. హీరోని బతిమలాడుతూ నన్ను ఇంటికి తీసుకెళ్ళు, మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందని అడుగుతాడు. కానీ అప్పటికే అతను జాంబీలా మారుతాడు. ఇంకా సియాకు ని చేతి మీద కరుస్తాడు. హీరోకి కూడా ఈ వైరస్ సోకుతుంది. ట్రైన్లో కొన్ని కమాండ్స్ ఆ ప్రెగ్నెంట్ కి ఇంకా హీరో కూతురికి చెప్తూ మీకు ఎక్కడ సేఫ్ అనిపిస్తే అక్కడ వరకు వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా బయటికి వెళ్లి ట్రైన్ నుండి దూకి చనిపోతాడు. ఆ బోగీలో సువాన్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీ అలా చివరి వరకు ఒక ఊరికి చేరుకుంటారు. అక్కడ ఆర్మీ వాళ్ళని చూసి జాంబీలని అనుకుంటారు. వారిని షూట్ చేద్దాం అనుకుంటారు. అయితే సువాన్ ఒక పాట పాడి వాళ్ళిద్దరూ మనుషులు అని సూచిస్తుంది. వాళ్ళని ఆ ఆర్మీ రక్షిస్తుంది. తర్వాత దీనికి సీక్వెల్ గా 2020లో పెనిసిలిన్ అనే మూవీ రిలీజ్ అయింది. దానికోసం పార్ట్ 2 చెయ్యాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. మూవీ చూడాలనుకున్న వాళ్ళు ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.